ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చలో విజయవాడ పాంప్లెట్లు రిలీజ్ ఈరోజు మన మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద రిలీజ్ చేశాం. అదేవిధంగా జూలై 7వ తేదీ జరగబోయే కార్యక్రమానికి మదనపల్లి నుంచి కార్మికులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న డైలీ వేజ్ కార్మికులకి ఇంతవరకు 5 నెలలు గడిచినా కూడా ఇంతవరకు వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు. ఈ జీతాలు ఇవ్వనందువలన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడుండే అవకాశ కార్మికులకి పర్మనెంట్ కార్మికులు కానీ ఏ మటుకు పనిభారము ఎక్కువైనది. ఆ పనిభారం ఎక్కువైనందువలన చాలా ఇబ్బందికరంగా ఉంది. డైలీ వేజ్ కార్మికులకి వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించాలి. జీతాలు చెల్లించిన పక్షాన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చెప్పి మన మున్సిపల్ అధికారులకి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 7వ తేదీన జయప్రదం చేస్తామని చెప్పి మనము పిలుపునిచ్చాము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకిచ్చిన కనీస వేతనం 35,000 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి ఆర్డర్ ఇచ్చారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము మనకి అమలు చేయాల. మన రాష్ట్ర ప్రభుత్వం ఏది అమలు చేస్తుందంటే పని గంటలు మనకుండే 8 గంటలు పని గంట అని 10 గంటల పని విధానం ఓకే చేసేది. అదేదో మన కార్మికులకి పర్మనెంట్ చేయమని చెప్పాల. 12వ PRC అమలు చేస్తే ఆ 12వ PRC వల్ల మన కార్మికులకి అందరికీ మేలు జరుగుతుంది. ఆ 12వ PRCని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా 2016 నుంచి మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు చేస్తున్నారు. తెల్లవారి 5 గంటలకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు పనులు నిర్ణయిస్తున్నారు. ఆ విధంగా పనులు నిర్ణయిస్తున్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కానీ మన కార్మికులు కడుపు చూసి ఇంతవరకు ఏ విధంగా కానీ మనకి మేలు చేయాల. ఇదే విధంగా జరుగుతూ ఉంటే కానీ కార్మికులు కుల సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ ఏకమయ్యి ఒకేసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్ణయిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.